బీసీ మహాసభ ఇందిరా పార్క్ నుండి కవితక్క గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాసభకు జనాలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మా డిమాండ్లు ఏంటంటే, ఏదైతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీలకు స్థానిక ఎన్నికలలో 42% ఎలక్షన్స్ ఏ విధంగా రిజర్వేషన్లు కల్పిస్తారని చెప్పారో, ఇప్పుడు మాట తప్పి ప్రస్తుతానికి మేము కలకుర్తిలో బీసీ మహాసభ ద్వారా మొదట మహాసభ ధర్నా చేయడం జరిగింది. దానికి ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. మాకు తక్షణమే బీసీల స్థానిక ఎన్నికల్లో 42% కులగణన చేసిన తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి మేము మా వేదిక ద్వారా ధర్నా చేసి నిర్వహించిన తర్వాత మా ధర్నాకు రెస్పాన్స్ తీసుకొని వాళ్ళు కుటుంబ సర్వే కులగణన చేస్తూ టైం పాస్ చేస్తూ మరి స్థానిక సంస్థల ఎలక్షన్లోనే త్వరగా కాలయాపన చేస్తూ ముగించాలని చూస్తున్నారు. అయితే మేము స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాకుండా చట్టసభల్లో కూడా మా బీసీలకు మరి ఏదైతే రాజ్యాధికారంలో మాకు 50% మా పబ్లిక్ ఉన్నారో, సబండ వర్గాలు బీసీ జనాభా అధిక శాతంలో ఉంది కాబట్టి వాళ్ళకి స్థానిక సంస్థల్లో కాకుండా చట్టసభల్లో కూడా 50% రిజర్వేషన్ కావాలని మా బీసీ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఇది మీరు ఆడి మాట ఇచ్చి తప్పి మళ్ళీ మీరు పబ్లిక్ లో తిరగలేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. రాబో కాలంలో తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటుంది. అది తెలంగాణ బీసీ మహాసభ ద్వారానే పురుడు పోసుకొని పబ్లిక్ లో ప్రతి గ్రామంలో మేము మహాసభ ద్వారా మేము పబ్లిక్ లోకి తీసుకెళ్తాం. కాబట్టి ఖబర్దార్ ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఎస్సీ వర్గానికి మేము అనుకూలమే, కాకపోతే సబండ కులాలు ఎన్నున్నాయి అనే కులగణన చేస్తానని మాట ఇచ్చింది మీరే. కాబట్టి అట్టి కులగణను మీరు పూర్తిగా చేసి ప్రతి కులంలో ప్రతి క్యాస్ట్ సెన్సెస్ చేసి అవునా కులగణలో చేయాల్సింది. కులంలో ఎంత మంది ఉన్నారు, ఈ కుటుంబ సభ్యులు ఎంత అనవసరం. అక్కడ ఉంది ఈ కుక్క ఎన్ని ఉన్నాయి, బైకులు ఎన్ని ఉన్నాయి, కార్లు ఎన్ని ఉన్నాయి, మీ సర్వేలు ఏం జరుగుతున్నాయి, మీ కారు ఉందా, నువ్వు ట్యాక్స్ పేయరా కాదా, ఇవన్నీ అనవసర కుల సర్వే. ఇవన్నీ కావాల్సింది ఏ కులంలో ఎంత మంది ఉన్నారని కులగణన చెప్పకుండా అతని ఆస్తులు ఏంది, కోళ్ళు ఎన్ని, కుక్కలు ఎన్ని ఉన్నాయి, గివెన్ని ఉన్నాయి, ఈ సర్వే చేసిరు. వాళ్ళు ఏం సర్వే చేసిరండి? అది కరెక్ట్ సర్వే కాదు. పబ్లిక్ ని ప్రజలని మభ్య పెట్టడానికే చేసినటువంటి సర్వే కాలయాపన సర్వే.